విశాఖ బోటు ప్రమాద బాధితుల కన్నీటి వ్యధలివి మా వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు బతుకున్నారా లేదా, బతికుంటే వాళ్ళని వెతికి తీసుకురండి, ఒకవేళ బతికి లేకపోతే కనీసం వాళ్ళ శవాలనైనా మాకు అప్పగించండి. 3 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా, తిండి తిప్పల్లో లేకుండా కుటుంబాలంతా కూడా ఒక చోట కూర్చుని ఇలా రోధిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ వాళ్ళలో కూడా ఆశలు సన్నగిలుతున్నాయి. విశాఖ తీరంలో ఈ వరుస బోటు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. 3 రోజులుగా సముద్రంలో ఏదో కాలజడి రేగుతోంది. మొన్న బోటు గలంతే 6 మిస్ అయ్యారు. నిన్న కొట్టుకుపోయిన బోటు ఒడిషా తీరానికి చేరింది. వాళ్ళ మరొక బోటు మునిగిపోయి ఒకరి మృతి చెందారు. మత్స్యకారులకి సముద్రం కొత్త కాదు, వేట కూడా కొత్త కాదు. కానీ అదే సముద్రం ఇలా పోటెత్తుతోందేంటి? అదే బోటు ఎందుకు తిరగబడుతోంది? ఆ మత్స్యకారులు ఎందుకు మిస్ అవుతున్నారు? అసలు ఎందుకు ఈ వరుస ప్రమాదాలు అంటున్నారు మత్స్యకారు కుటుంబాలు? మత్స్యకారులకి వాళ్ళ కుటుంబాలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ ఘటనలో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరి కుటుంబ సభ్యులు కూడా వారి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అధికారులు సెర్చ్ ఆపరేషన్ మరింత ముమ్మరం చేసి తమ వాళ్ళని ఎలాగైనా వెనక్కి తీసుకురావాలి, ప్రాణాలతో మా వాళ్ళని తీసుకురండి అంటూ వేడుకుంటున్నారు. విశాఖ తీరంలో వరుసగా జరుగుతున్న ఈ పడవ ప్రమాదాలపై ఫిషరీస్ జేడీ ఏమంటున్నారు మా ప్రతినిధి ఖాజా మనకి వివరిస్తారు. త్వరగా వీళ్ళు వేట చేస్తున్నప్పటికీ ఎందుకు ఇటువంటి ప్రమాదాల్లో వీళ్ళు చిక్కుకుంటున్నారు, అసలు కారణం ఏంటి, అధికారులు ఏమంటున్నారు, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఫిషరీస్ ఇన్ఛార్జ్ జేడీ వర్ధన్ ఉన్నారు. సార్, వీళ్ళకి చేపల వేట అనేది వీళ్ళ జీవనాధారం, వీళ్ళకి కొత్తేమీ కాదు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు గురవుతారు, కొంతమంది బయటపడుతున్నారు ప్రాణాల నుంచి, కొంతమంది ప్రాణాలతో వాళ్ళు బయటపడట్లేదు. అయితే దీనికి కారణం ఏమంటారు? ప్రధానంగా మన సూచనలు ఏ విధంగా ఉంటున్నాయి? దీనికి ఏంటంటే మెయిన్ అంటే బోటు రిజిస్ట్రేషన్ చేసే ముందు సీవర్తినెస్ అని ఉంటుందండి. సీవర్తినెస్ అంటే బోటు మన చేపల వేటకు అనుగుందా లేదా, తర్వాత ఫిట్ కండిషన్లో ఉందా లేదా, ఏంటంటే దానికి లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ పట్టుకెళ్తున్నావా లేదా అని చెప్పి ఖచ్చితంగా మనకు కొన్ని నియమ నిబంధనలు లోబడి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే బోటు ఫిట్గా లేకపోయినప్పుడు కొంతమంది లోనికి వెళ్ళిపోతారు. లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇటువంటి వాతావరణం ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు ఏంటంటే దాన్ని తట్టుకునే విధంగా ఇమ్మీడియట్గా మనకి ఏంటంటే ఏదైనా వార్నింగ్ వచ్చిన వెంటనే మనకి ఆల్రెడీ సమాచారం చేరవేస్తాం. బోట్ అసోసియేషన్ చెప్తాం, అదే గ్రామాల్లో పెద్దలకు చెప్తాం, అందరికి కూడా చెప్పేంటంటే సమాచారం వాళ్ళు చేరవేస్తాం. వెంటనే వాళ్ళు బయటకు వచ్చేస్తే హ్యాపీ. లేని పక్షంలో కొంచెం ఇబ్బంది ఏంటంటే అక్కడే ఉండిపోతే మూర్ఖంగా ఉండిపోతే ఇబ్బంది పడతారు. అయినప్పటికీ కూడా లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్, ట్రాన్స్పాండర్స్ అని, విహెచ్ఎఫ్ సెట్లని ఈ మధ్య జీపీఎస్లో ఇవ్వడం జరిగింది. జీపీఎస్లో వాళ్ళు ఎక్కడున్న లొకేషన్ తెలుస్తుంది. ట్రాన్స్పాండర్ అనేది అంటే దాంట్లో లైఫ్ సేవింగ్ అంటే SOS నొక్కితే, సేవ్ అవర్ సోల్ నొక్కితే వాళ్ళు అంటే కోస్ట్ గార్డ్కి వెళ్తారు ఇన్ఫర్మేషన్, అదే రకంగా మెరైన్ పోలీస్కి వెళ్తుంది. వాళ్ళు పలానా వాళ్ళు ఇబ్బందులు ఉన్నారని చెప్పి ఇమీడియట్ రెస్క్యూ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వాతావరణం అనుకూలించకపోవడంతో IMD నుంచి హెచ్చరికలు వస్తున్నాయి, అది మీకు కూడా వస్తాయి. ఆ తర్వాత కూడా కొంతమంది వేటకు వెళ్ళిన పరిస్థితి ఈ విధంగా ఉండొచ్చా? సాధారణంగా అంటే 99% ఏంటంటే వేటకు వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎవరైనా ఆల్రెడీ వేటకు వెళ్తా అంటే మిగిలిపోయి ఇబ్బంది పడతారు తప్పితే సాధారణంగా ఒకసారి వాతావరణం నుంచి హెచ్చరిక వచ్చిన తర్వాత ఎవరిని కూడా వేటకు వెళ్ళదు. మేమైతే అప్రమత్తం చేయడం జరుగుతుందండి. కొంతమంది ఏంటంటే వాళ్ళు మూర్ఖంగా వెళ్ళిపోతారు, చేపలు పడతాయని వెళ్తారు. అదేంటంటే దానికి మీరు ఏంటంటే ఎంత అవేర్నెస్ క్యాంపులు మన ఫిషర్మెన్ సాధారణంగా అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి ఈరోజు కూడా హెచ్చరికలు ఉన్నప్పటికీ రేవుపోలవరం తీరంలో ఒక నాటుపడవ బోల్తా పడింది, ఒక ప్రాణాలు కోల్పోయారు. అయినా మీరు హెచ్చరిస్తున్నారు అంటే ఎక్కడ లోపం జరుగుతుంది? అదేంటి ఆ కమ్యూనికేషన్ వాళ్ళు తీసుకోవట్లేదండి. ఏదో వాళ్ళు అలా చెప్తారు, అధికారులు అలా చెప్తారు, మన ప్రాబ్లం లేదు, మన ఆల్రెడీ గంగపుత్తులేదు కదా, మనకి ఈతొచ్చు అన్నీ వచ్చు కాబట్టి అని వెళ్ళిపోతుంటారు. వాళ్ళు షోర్షీన్ అని ఒకళ్ళు వల లాగడానికి వెళ్ళారు. అదే వల్లాగడానికి వెళ్తే ఏంటంటే మిగతా 3 బయటకు వస్తారు, ఒక అతను మాత్రం చనిపోయి వచ్చాడు. అది పరిస్థితి. మన హెచ్చరికలు ఆల్రెడీ జారీ చేస్తున్నాం. అయితే ఏంటంటే వాళ్ళకి క్యాదర్ చేయకపోవడం వల్ల అయిపోతుంది అది పరిస్థితి. ఒకటి తాజాగా ఈ ఘటనలో 6 ఇంకా జాడ కనిపించలేదు. అంటే వాళ్ళకి ఈదడం, సముద్ర ఈత అనేది వస్తుంది. అయినప్పటికీ ఇప్పటివరకు వాళ్ళు అంటే ఎటువంటి పరిస్థితుల్లో చిక్కున్నారని భావించవచ్చు? వాళ్ళు ఏంటంటే సాధారణంగా ఈతకు చెప్పలేము, అది పరిస్థితి మనకు ఖచ్చితంగా చెప్పలేము. అయితే డ్రిఫ్ట్ అంటే అల్ల కొట్టుకుపోతే ఒకళ్ళు కలిసిపోయి మోర్చపోయాడు అనుకోండి, కొట్టుకుపోతే బయటకు షోరు చేరొచ్చు. లేని పక్షంలో మనకి చూడాలి ఒకసారి. చెప్పండి, ఇప్పటికి కూడా సముద్రంలో వేటపైన జీవనాధారం చేస్తున్న మత్స్యకారులు
అంటే మీరు ఇస్తున్న సూచనలు ఏంటి అంటే ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో? ఇమ్మీడియట్గా మనకి ఏంటంటే వాతావరణ శాఖ నుంచి హెచ్చరిక వచ్చిన వెంటనే బోటు అసోసియేషన్ చెప్తామండి. అదే రకంగా పెద్దలకు కూడా చెప్తాం, గ్రామాలకు టమ్కేయించి అందరికి కూడా ఈ రకంగా వాతావరణ హెచ్చరిక ఉంది కాబట్టి ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్పడం జరుగుతుంది, వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వార్నింగ్ అది ఆల్రెడీ లోన్ ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చామని చెప్పడం జరుగుతుంది. వేటకు వెళ్ళే మత్స్యకారులు అంటే తమ ఇంజన్తో పాటు మిగతా అన్ని పరిస్థితుల్లో పూర్తిగా చక్కదిద్దుకున్న తర్వాతే సముద్రంలో వేటకు వెళ్తే సేఫ్గా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. తమ సూచనలు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు మత్స్యకారులు పాటించి సహకరించాలని జాయింట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ వర్ధన్ సూచిస్తున్నారు. పర్సన్ భాస్కర్తో కాదా టీవీ 9 విశాఖపట్నం.